నాగేశ్వరరావు గారు ఇంకోటి ఏంటంటే, నిన్నటి వరకు మన ఛానల్ నుంచి మనం మహేష్ బాబు మీద ఎడాపెడా అభియోగాలు చేశాం. కానీ ఇవాళ నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు మహేష్ బాబు శ్రీనివాస్ మంగాపురం ప్రమోషన్కి వచ్చుంటే ఏమయ్యేది అంటే, సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేది, ఓపెనింగ్ స్కై రాకెట్ అయిపోయి విపరీతమైన ఓపెనింగ్స్తోని చాలామంది చూసేవాళ్ళు సినిమాని. ఎంతమంది చూసారో అంతమంది కలిసి నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేసేవాళ్ళు. అంటే నెగిటివిటీ కూడా అంత లెవెల్లో ఉండేది. ఇప్పుడు మహేష్ బాబు స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి ఆయనకి వారణాసి సినిమాలో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, దానివల్ల ఆయన బయటికి రాలేడు. ఒకవేళ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ రాజమౌళితో చెప్పి బ్రేక్ చేసినా కూడా, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే, స్టార్ కిడ్స్ వాళ్ళందరూ ఫస్ట్ సినిమా గ్రో ఆన్ యువర్ ఓన్ మెరిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పెరిమెంట్, శ్రీనివాస మంగాపురం ఎక్స్పెరిమెంట్లో ఎలా ఆడియన్స్లోకి వెళ్ళగలుగుతాడు, ఎలా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళగలుగుతాడు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. టోటల్గా ఇప్పుడు పిక్చర్ బయటకు వచ్చేసింది. జయకృష్ణకి మంచి అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు లెవెల్ గ్రేస్ ఉందని అందరూ ఒప్పుకున్నారు. ఇండస్ట్రీ ఒప్పుకుందో, ఫ్యాన్స్ ఒప్పుకున్నారు. అది ప్లస్ పాయింట్. ఇప్పుడు సెకండ్ సినిమాకి వారణాసి కాంట్రాక్ట్ కూడా అయిపోద్ది కాబట్టి ఇది రైట్ టైం మహేష్ బాబు రావడానికి. ఇదే కనుక మహేష్ బాబు ముందర వచ్చి ఉంటే ప్లస్ మైనస్ తెలియదు, దేని మీద ఫోకస్ చేయాలని తెలియదు, జయకృష్ణ కూడా నేర్చుకుని ఉండేవాడు కాదు. సో మహేష్ బాబు తర్వాత సినిమాకి డెఫినెట్గా ప్రమోషన్కి దిగే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన విజిబుల్గా ఎలాంటి తేడా లేదు, గొడవలు లేవు. గొడవలు ఉండడానికి ఊహాజనితమైన విషయాలు తప్ప వేరే గొడవ ఉండడానికి అవకాశం లేదు. గౌతమ్ కృష్ణ హీరో అయినా మాస్ హీరో అవుతాడా అనేది డౌట్. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ బట్టి ఉంటుంది. మహేష్ బాబు చాలా క్లవర్ పర్సన్. గౌతమ్ కృష్ణ చిన్నప్పుడు చాలా మొహమాటంగా ఉండేవాడు, ఇప్పుడు తను మంచి క్లాసీ పర్సన్గా తయారయ్యాడు. కానీ తెలుగు సినిమా మాస్ సినిమాలకు సరిపోతాడా, లేకపోతే థియేటర్లు ఉంటాయి చూసారా డ్రామాలు, యూరోప్లో డ్రామాలు వేస్తారు, అలాంటి డ్రామాలు వేస్తాడా, లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు యాక్ట్ చేస్తాడా ఎవడో తెలియదు. ఓకే, సో దానికోసం జయకృష్ణని ఆపాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి 10 మంది హీరోలు ఉన్నప్పుడు ఇక్కడ మహేష్ బాబు ఆ మాత్రం తెలుసుకోలేడా, అది మనం దాన్ని వదిలేదు, పక్కన పెడతాం. సో అదంతా పాజిటివ్గానే తీసుకుందాం. ఆల్ ఈజ్ వెల్. మనకు బాగా ఎండ్ అయింది. సినిమా అద్భుతంగా బయటకు వచ్చింది. చూసిన వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ సినిమా చూడాలనుకున్నారో వాళ్ళకి ఇది సినిమా విందు. తర్వాత ఇతను కంటిన్యూ అవుతాడు. కాకపోతే నాది ఒకటే కోరిక ఏంటంటే, సీను వైట్ల డైరెక్షన్లో మటుకు సినిమాలు చేయొద్దు. సీను వైట్లకి చాలా అవకాశాలు ఇచ్చారు, దయచేసి సెకండ్ సినిమా సీను వైట్లకి వద్దు. అంతగా అయితే పూరి జగన్నాథ్ ట్రై చేయొచ్చు, లేకపోతే వెంకీ అట్లూరి, లేకపోతే ఇంకా కొత్త ట్రెండ్ వచ్చారు వాళ్ళతోటి తీయాలి సినిమాలు. ఎక్కువ రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా 3-4 సినిమాలు చేయాలి. అందులో 2 క్లిక్ అయినా కూడా పైకి వచ్చేస్తాడు. ఒకటే సినిమా మీద మనం ఫోకస్ చేసామంటే, అది డమ్ ఉందంటే మళ్ళీ కోలుకోవడం కష్టం.